మెట్రో నగరంగా అభివృద్ధి దిశలో దూసుకెళ్తున్న విజయవాడలో అప్పుడే ఆ సంస్కృతి వంటపడుతోంది. ఇప్పటివరకు గంజాయి, వైట్నర్కే పరిమితమైన మత్తుదందా మెల్లగా సింథటిక్ డ్రగ్స్ వైపు అడుగులు వేస్తోంది. 6 నెలల్లోనే 4 సార్లు MDMA డ్రగ్స్ పట్టుపడడమే దీనికి నిదర్శనం. బెంగళూరు వయా విజయవాడ మీదుగా విశాఖకు తరలిస్తున్న ఈ మత్తుదందాలో వైసీపీ విద్యార్థి విభాగం నేత కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడలో మత్తు పదార్థాల విక్రయం దందా చాప కింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గంజాయి, వైట్నర్ వంటి లోకల్ డ్రగ్స్కే అలవాటు పడిన నగరవాసులు మెల్లగా సింథటిక్ డ్రగ్స్ అయిన MDMAను రుచి చూస్తున్నారు. ఈ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి గుట్టు చప్పుడు కాకుండా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి విశాఖకు MDMA తీసుకెళ్తూ పట్టుబడిన ప్రేమ జంట శ్రీవాత్సవ్, హవీలా కేసు లోతుగా విచారించిన పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. విశాఖకు చెందిన వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారులతో పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. విజయవాడలో బయటపడిన MDMA డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన బెంగళూరుకు చెందిన మధుసూదన్ రెడ్డి అలియాస్ మ్యాడీని పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలం కంబాలపల్లికి చెందిన మ్యాడీ చెన్నైలో ఇంజనీరింగ్ చదివినా పాస్ అవ్వలేదు. తండ్రి చనిపోవడంతో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న చెల్లెలు వద్దకు మకాం మార్చాడు. అక్కడే ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విశాఖ ప్రేమ జంటకు సింథటిక్ డ్రగ్ విక్రయించాడు. బస్సులో వైజాగ్ వెళ్తుండగా శ్రీవాత్సవ్, హవీలాను విజయవాడ మాచవరం పోలీసులు ఆగస్టులో పట్టుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మ్యాడీని అరెస్టు చేయగా వైసీపీ విద్యార్థి విభాగం లీడర్ కొండారెడ్డి పేరు బయటపెట్టాడు. ఓసారి కొండారెడ్డి ఫోన్ చేసి తాను ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నానని, తన వద్ద చాలా మంది కుర్రాళ్లు ఉన్నారని చెప్పినట్లు మ్యాడీ పోలీసులకు తెలిపాడు. వారికి డ్రగ్స్ కావాలని కోరినట్లు విచారణలో వెల్లడించారు. కొండారెడ్డితో పాటు విశాఖకు చెందిన లోహిత్ యాదవ్ కూడా పలుసార్లు ఫోన్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీవాత్సవ్ ద్వారా మత్తు పదార్థాలు కొండారెడ్డి, లోహిత్ యాదవ్ కు మ్యాడీ అందజేశాడు. సరకు చేరిన తర్వాత కొండారెడ్డి ఫోన్ చేసి చెప్పేవాడని మ్యాడీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తనతో పాటు తిరిగే యువకులకు కొండారెడ్డి ఈ మత్తు పదార్థాలను అలవాటు చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కొండారెడ్డి పేరు చేర్చి అతన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.